బంగ్లాదేశ్‌లోని విపరీతమైన అల్లర్లు జరుగుతున్నాయి ఇప్పుడు. అది కూడా భారతదేశానికి వ్యతిరేకంగా. భారతదేశంతోటి బంగ్లాదేశ్‌కి అసలు ఏంటి సమస్య? చాలా మందికి క్లారిటీ లేదన్నమాట. బంగ్లాదేశ్‌లోని భారతదేశం మీద వ్యతిరేకంగా నినాదాలు ఎందుకు చేస్తున్నారు? అసల మన భారతదేశం ఏం చేసింది? వాళ్ళకేం నష్టం కలిగించలే కదా! వాళ్ళకి మనకి యుద్ధం కూడా రాలేదు. మనం వాళ్ళకి సంబంధించి ఏవి కూడా ఆపలేదని అనుకుంటున్నారు చాలామంది. చాలా మందికి కూడా క్లారిటీ లేదు. సో, దాని గురించే ఈ వీడియో మొత్తం క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. దాని గురించి క్లారిటీ ఇచ్చే ముందు దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా మీకు నచ్చినట్టయితే గనక ఈ వీడియోని లైక్ అండ్ కామెంట్ చేసి మీకు తెలిసిన వారందరూ కూడా షేర్ చేస్తారనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా అసలు ఎందుకు భారత్ పైన వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడ అల్లర్లు చేస్తున్నారో బంగ్లాదేశ్‌లో పూర్తిగా తెలుసుకుందాం. సో, అయి తెలుసుకునే ముందు మన భారతదేశంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి మనం తెలుసుకోవాలి. అయేంటంటే పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం. ఈ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఈశాన్య రాష్ట్రాల్లోని కొంతమంది బంగ్లాదేశ్ చొరబడిదారులొచ్చారు మన దేశంలోకి. చొరబడిదారుల కింద వచ్చి మన దేశంలోనే స్థిరంగా ఉండిపోయి, ఇక్కడ మన భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు మన భారతదేశాన్ని నాశనం చేయడానికి ఒక శక్తులుగా ఏర్పడ్డారన్నమాట. సో, వాళ్ళు బతుకు దేవుడా అని చెప్పేసి భారతదేశంలోకి వచ్చినప్పుడు, మన భారతీయులందరూ కూడా పోలే వాళ్ళకి పొట్టకూటికొచ్చారు. వాళ్ళ దేశంలో ఏమీ లేదు పాపం అని చెప్పేసి ఆశ్రయం ఇచ్చారన్నమాట. సో, అలాంటి టయాన్నే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాలకు పోయి, వాళ్ళ పదవులకు కావాలని చెప్పేసి పదవులు, సీట్ల కోసం పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఏం చేసింది? వాళ్ళందరూ కూడా ఓట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసింది. వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటూ స్థిరంగా ఎప్పటినుంచో మన భారతదేశంలో ఇలా అని చెప్పేసి క్రియేట్ చేసేసరికి ఓట్ బ్యాంకింగ్ అయితే క్రియేట్ చేసింది. ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది. వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయులుగా మన భారతదేశంలో చక్కగా దర్జాగా బతుకుతున్నారు. సో, అక్కడిదాకా బాగానే ఉంది. ఎప్పుడైతే మన భారతదేశంలోని హిందూ, అదేవిధంగా ముస్లింకి సంబంధించిన ఈ వ్యతిరేక నినాదాలు, ఈ వివాదాస్పదాలు ఎక్కువైపోయాయో, భారత ప్రభుత్వం అయితే మన దేశానికి సంబంధించిన ప్రతి పౌరు కూడా మన దేశం వాడే. అది హిందూ అవనే గాని, అది ముస్లిం అనే గాని, మన దేశానికి సంబంధించిన వ్యక్తి ప్రతి ఒక్కడు కూడా మన దేశ పౌరుడు. వాళ్ళంతా కూడా మన వాళ్ళే. ఆళ్ళని తప్పించి మన దేశం కాని వ్యక్తులు ఆళ్ళు హిందువు అయినా గాని, ముస్లిం అయినా గాని చొరబాటుగా వచ్చి అక్రమంగా వలసదారులుగా వచ్చిన వ్యక్తులు ఎవరు కూడా మన దేశానికి సంబంధించిన వ్యక్తులు కాదు. అటువంటి వాళ్ళపై ఎస్ఐఆర్‌నైతే ప్రయోగించింది. ఎస్ఐఆర్‌ని ప్రయోగించి, ఎస్ఐఆర్‌ని తీసుకొచ్చి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వాళ్ళందరిని కూడా ఏరిపారేసే సిస్టమాటిక్ ప్రారంభించింది. దీంట్లో చాలామంది పశ్చిమ బెంగాల్‌లో కొన్ని కొన్ని ఊర్లైతే ఖాళీ చేసి బంగ్లాదేశ్ పారిపోయారు. సో, దీని అంతటికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు భారతదేశం ఆళ్ళ మీద ఉక్కుపాదం మోపుతుంటూ ఈ బంగ్లాదేశ్ కుట్ర రాజకీయాలు చేస్తుందన్నమాట. మన బంగ్లాదేశీయులు భారతదేశంలోకెళ్తే భారతదేశంలో వాళ్ళ మీద దాడులు పెరుగుతున్నాయి. వాళ్ళని తరిమి కొట్టేస్తున్నారు. అక్కడ బతకనివ్వట్లేదు. మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్‌కొచ్చేస్తున్నారు వాళ్ళంతా కూడా అని చెప్పి రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టే తరుణంలోనే ఈ భారత్‌పై బంగ్లాదేశ్‌లోని వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. సో, ఈ రీసెంట్‌లీగా షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ అనే వ్యక్తి పటాన్ని క్రియేట్ చేశాడన్నమాట. అంటే ఆళ్ళ దేశం యొక్క పటాన్ని క్రియేట్ చేసాడు. ఆ దేశం యొక్క పటం క్రియేట్ చేసినప్పుడు భారతదేశానికి సంబంధించిన కొన్ని ప్లేస్‌లు ఏవైతే ఉన్నాయో భూభాగాలన్నీ కూడా దాంట్లో కలుపుతూ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలాడు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుందంటే బంగ్లాదేశీయులు, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఆళ్ళక్కడ ఉన్నారు కాబట్టి ఆళ్ళ ప్రాంతం కింద అది క్రియేట్ చేస్తున్నాడు అతను. అందుకు దాని మీద ఉక్కుపాదం భారతదేశం మోపినందుకు ఈరోజు బంగ్లాదేశ్‌లో నిరసన చేస్తూ అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అసలు కారణం ఇది. ఈరోజు ఒక హిందువుని అక్కడ కాల్చి చెట్టుకి కట్టేసి కాల్చేశారు. ఎంత దారుణమైన సంఘటన. సిగ్గు తెచ్చుకోవాలి. మతాల గురించి కొట్టి చచ్చుకోవడం ఏంటండి నాకు తెలియకడుతున్నాను. సిగ్గున్నవాడు ఎవడైనా గాని ఒక మనిషికి సాయం చేస్తాడు తప్పించి గాని మతం గురించి ఇలా కొట్టుకు చావడం. సో, ఇది బంగ్లాదేశ్‌లోని నినాదాలు, ధర్నాలు మన భారతదేశానికి వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా కారణం ఇది. స్పష్టమైన కారణం. పశ్చిమ బెంగాల్‌లోని అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపినందుకు ఈయన భారతదేశం మీద వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడ హిందువుల మీద దాడులు చేస్తున్నారన్నమాట.
సో చూసారుగా ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్ట్ టాపిక్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.